रामानन्दरमण आत्मा रामानन्दरमण अच्युत केशव हरिनारायण अच्युत केशव हरिनारायण भवभयहरण वन्दित चरण भवभयहरण वन्दित चरण रघुकुलभूषण राजीवलोचन रघुकुलभूषण राजीवलोचन आदिनारायण अनंत शयन आदिनारायण अनंत शयन सच्चिदानन्द सत्यनारायण सच्चिदानन्द सत्यनारायण आत्मा रामानन्दरमण आत्मा रामानन्दरमण आत्मा रामानन्दरमण आत्मा रामानन्दरमण अच्युत केशव हरिनारायण अच्युत केशव हरिनारायण भवभयहरण वन्दित चरण भवभयहरण वन्दित चरण रघुकुलभूषण राजीवलोचन रघुकुलभूषण राजीवलोचन आदिनारायण अनंत शयन आदिनारायण अनंत शयन सच्चिदानन्द सत्यनारायण सच्चिदानन्द सत्यनारायण आत्मा रामानन्दरमण आत्मा रामानन्दरमण आत्मा रामानन्दरमण आत्मा रामानन्दरमण आत्मा रामानन्दरमण आत्मा रामानन्दरमण अच्युत केशव हरिनारायण अच्युत केशव हरिनारायण भवभयहरण वन्दित चरण भवभयहरण वन्दित चरण रघुकुलभूषण राजीवलोचन रघुकुलभूषण राजीवलोचन आदिनारायण अनंत शयन आदिनारायण अनंत शयन सच्चिदानन्द सत्यनारायण सच्चिदानन्द सत्यनारायण आत्मा रामानन्दरमण आत्मा रामानन्दरमण केशव हरिनारायण भवभयहरण वन्दित चरण भवभयहरण वन्दित चरण
रघुकुलभूषण राजीवलोचन रघुकुलभूषण राजीवलोचन आदिनारायण अनन्त शयन आदिनारायण अनन्त शयन सच्चिदानन्दा सत्यनारायण सच्चिदानन्दा सत्यनारायण आत्मा रामानन्द रमण
రామం రాఘవం రణధీరం రాజసం సమాన స్వధనుష్ఠంకార భయ రాఘవం రణధీరం రాజసం రామం రాఘవం రణధీరం రాజసం జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. మా గ్రామంలో ప్రతి ఏటా శ్రీరామనవమి రోజు కళ్యాణం గత కొన్ని సంవత్సరాల నుంచి చేయడం జరుగుతుంది. అదే కాకుండా కొన్ని సంవత్సరాల క్రితం మా గ్రామ పురోహితుడైనటువంటి రాళ్లబండి శ్రీనివాస్ శర్మ గారు ఈ కళ్యాణాన్ని బాగా ఎక్కువగా చేయడానికి, విస్తరించడానికి తన స్వశక్తులా కష్టపడ్డటువంటి వ్యక్తి రాళ్లబండి శ్రీనివాస్ శర్మ గారు. దాన్ని కొనసాగించడానికి మేము మా గ్రామస్తులం అందరం కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి ఏటా భద్రాచలం ధీటుగా, అంటే ఈ తెలంగాణ నలుమూలలో ఎక్కడ చేయనటువంటి కళ్యాణాన్ని మా గ్రామంలో ఈ క్షీరసాగర్లో కళ్యాణాన్ని అత్యంత వైభవంగా, అంగరంగ వైభవంగా ఆ కళ్యాణాన్ని నిర్వహిస్తాం. ఈ కళ్యాణాన్ని వీక్షించడానికి సుమారు 30 నుంచి 40 వేల మంది తరలి వస్తారు. కాబట్టి ఆ కళ్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహించడం మా గ్రామస్తుల అదృష్టంగా భావిస్తూ తప్పకుండా అందరూ ఈ కళ్యాణాన్ని వీక్షించి ఆ స్వామివారి కృపా కటాక్షాలు పొందాలని మనసారా కోరుకుంటున్నాము. ఈ యొక్క శ్రీరాముని కళ్యాణము జరుపుకోవడము మా గ్రామస్తులందరి కూడా అదృష్టము. అతడు ఇక్కడికి వచ్చి ఈ యొక్క కళ్యాణాన్ని నిజంగా బ్రహ్మాండంగా, అంటే చాలా విలేజ్లకు తెలిసేటట్టుగా అతడు కృషి చేసి అదేవిధంగా దాన్ని కొనసాగిస్తేందుకు మన కేబీఆర్ ఫౌండేషన్ అధ్యక్షులు కున్యాల బాలరెడ్డి గారు మరి ఈ ఖర్చంతా కూడా భరించి గ్రామానికి మరి బ్రహ్మాండంగా తను ఈ ముందుకు రావడము మా గ్రామం తరఫున అతనికి ప్రత్యేక ధన్యవాదాలు. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం. క్షీరసాగర గ్రామం అనేటువంటి గ్రామంలో అత్యంత వైభవపేతంగా, ఘనంగా, తండోపతండాలుగా భక్తులు ఒక నమ్మకంతో క్షీరసాగర గ్రామంలో ఉన్నాడు అని నిరూపించినవాడు మన రామచంద్రస్వామి. ఈ యొక్క కళ్యాణాన్ని ఎవరైతే వీక్షిస్తున్నారో వాళ్ళందరికీ కూడా విశేషమైనటువంటి మా క్షీరసాగర కోదండ రామచంద్ర స్వామి యొక్క అనుగ్రహాన్ని
మనందరిపై రామచంద్రస్వామి యొక్క అనుగ్రహం ఎల్లవేళలా ఉంటుంది అని చెప్పి మనసారా భగవంతుణ్ణి ప్రార్థిస్తూ సర్వే జనాః సుఖినో భవంతు.